మన ఇండియన్ స్టైల్ రాజులకి ఒక పెద్ద ప్లాటర్ లో తాలీస్ వడ్డం చేసేవాళ్ళం, దాన్ని రాజా భోజనం అనేవాళ్ళు. సో నేను అదే నేమ్ తీసుకుని అది నోటితో కాకుండా ఒక నేమ్ లో స్పెసిఫిక్ గా చూపించడం. హలో భోజన ప్రియులారా, ఈ రోజు మీ ముందుకి అస్సలైన తెలుగు వంటకాలను అందిస్తున్న ఒక మంచి రెస్టారెంట్ ప్లేస్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేసాను. అదే మన హైదరాబాద్ DLF రోడ్ దగ్గర ఉన్న రాజభోజనం రెస్టారెంట్, అథెంటిక్ తెలుగు రెస్టారెంట్. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. పులిహోర నుంచి బిర్యానీ దాకా అనేక రకాల వంటలు ఇక్కడ స్పెషల్. వెళ్ళి ట్రై చేద్దాం పదండి. సో గాయ్స్, ఇప్పుడు మనం అంబియన్స్ చూడబోతున్నాం. అంబియన్స్ చూసుకుంటే నా బ్యాక్ సైడ్ ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ అయితే అరేంజ్ చేశారు. దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్ గా మనకి డ్రా చేసి పెట్టారు. సో గాయ్స్, ఇందాక ఇటు సైడ్ వాల్ ని చూసుకున్నారు కదా, సో ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న అంబియన్స్ ని మనం చూసుకుందాం. ఇటు సైడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి సెల్ఫ్లలో డిఫరెంట్ గా మనకి పాత కాలంలో యూజ్ చేసే థింగ్స్ ఉంటాయి చూడండి, అలాంటివి ఇక్కడ అరేంజ్ చేశారు. ఇవే కాదు, ఇంకా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్ లో మనకి డిఫరెంట్ థింగ్స్ పాత కాలంలో యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటమ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇలాంటి యూనిక్ అన్ని థింగ్స్ మనకి ఇక్కడ ప్రతి ఒక్క సెల్ఫ్ లో అరేంజ్ చేశారు. ఎంత బాగుందో ప్రతి ఒక్కటి, ఎంత యూనిక్ గా. అంబియన్స్ మాత్రం ఎంత ఎక్సలెంట్ గా ఉందండి. సీటింగ్ కూడా చూసుకుంటే ఎంత బాగుందో, ప్రతి ఒక్కటి క్రౌడ్ గా ఉందండి. ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు ఫుడ్ ని ఎంజాయ్ చేస్తా ఉన్నారు. సో గాయ్స్, రాజభోజనం స్పెషల్ డిషెస్ అన్ని నా కళ్ళ ముందు ఉన్నాయి. మరి అవి ఏంటో చూసేద్దామా? యమ్మీ యమ్మీ సొరచాప, రాజభోజనం స్పెషల్ డిష్ నెత్తల ఫ్రై, యమ్మీ యమ్మీ కరివేపాకు చికెన్ పకోడీ, బెజవాడ రొయ్యల పలావ్. సో గాయ్స్, ఇది వచ్చేసి రాజభోజనం స్పెషల్ డిష్ రాజాది రాజా. సో గాయ్స్, ఇవే కాదు, వీళ్ళ దగ్గర ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ థాలీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. సో ఫస్ట్ మనకి టమాటా రసం పెట్టారు, సేమియా పాయసం, మ్యాంగో పులిహోర, పరమన్నం, మసాలా వడ, డిఫరెంట్ టైప్ ఆఫ్ బీరకాయ రోటి పచ్చడి, కందిపొడి, టమాటో పచ్చడి. టమాటో పచ్చడి అయితే నా ఫేవరెట్ అండి. బెండకాయ పులుసు, కాలీఫ్లవర్ కర్రీ, నేతి దాల్, కాలీఫ్లవర్. వావ్, ఓకే. చూసారా గైస్, ఎన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ పెడుతున్నారు. ఇంకా ఇవే కాదంట, ఇంకా ఉన్నాయంట. అసలు పెట్టి చంపేసేటట్టే ఉన్నారు. సో గాయ్స్, రాజభోజనం సిగ్నేచర్ డిష్ వెజ్ థాలీ అంతా నా కళ్ళ ముందుంది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు, కర్రీస్, పొడిస్, మనకి ఇలా ఎన్నో వెరైటీస్ పెట్టారు. ఈ ఆకు చూస్తుంటేనే ఎంత యమ్మీగా ఉందో. నేనైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చూస్తాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ప్రతి ఒక్క ఐటమ్ ఎంత బాగుందో. సో ఇట్స్ డెజర్ట్ టైం. ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయో చూసేద్దామా? క్యారెట్ హల్వా, యమ్మీ యమ్మీ మన ఫేవరెట్ గులాబ్ జామున్ అండ్ కుబానీ కా మీఠా. సో ఇవన్నీ తిన్నాక ఒక్క గోలి సోడా కొడితే ఎలా ఉంటుందో. సో గాయ్స్, ఇప్పుడే నేను యమ్మీ డిషెస్ అన్ని ట్రై చేసేసాను. ప్రతి ఒక్క డిష్ అథెంటిక్ గా ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా రాజభోజనం రెస్టారెంట్ కి వచ్చి యమ్మీ డిషెస్ అన్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో గాయ్స్, రాజభోజనం ఓనర్ రాజేష్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. సో మీకు ఈ థాట్ ఎందుకు వచ్చింది సార్ ఈ రెస్టారెంట్ పెట్టాలి అనేది? ఈ ఏరియాలో మంచి థాలీస్ ఎక్కడ దొరకట్లేదు. వెజ్ మీల్స్ లాగా ఏదైనా సర్వ్ చేయాలనే కాన్సెప్చువల్ గా మేము ఎక్కువ వెరైటీస్ లో ఒక పెళ్లి భోజనం ఎట్లా చేస్తారో రోజు పెళ్లి భోజనం చేసినట్టు ఉండాలని మేము ఈ థాలీ స్టార్ట్ చేసాం. సో మీ దగ్గర ఏమేమి స్పెషల్ డిషెస్ ఉంటాయి?
ఎస్పెషల్లీ వెజ్ థాలీ, నాన్ వెజ్ థాలీ అండి. ఇంకా లాట్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ మెనూ ఉంది. చైనీస్, తందూరి యాజ్ వెల్ as డెజర్ట్స్ కూడా మేము ఇన్ హౌస్ లోనే ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, సో అంబియన్స్ చూసుకుంటే చాలా బాగుందండి. ప్లెజెంట్ గా మనకి ఓల్డ్ పాత కాలంలో పెట్టే థింగ్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ సెల్ఫ్ లో పెట్టారు. సో ఇలా ఈ థాట్ ఎందుకు వచ్చింది మీకు? మన ఏన్షియన్ డేస్ లో మనం లైక్ ఎట్లాగైతే ఆ అట్మాస్ఫియర్ లో కూర్చుని మంచి భోజనం తినేవాళ్ళం, ఇప్పుడు మేము కూడా మంచి భోజనం సర్వ్ చేస్తాం. మంచి భోజనం మీకు లైక్ మేము కుక్ చేసి వడ్డిస్తున్నాం అని చెప్పడానికి ఒక అథెంటిసిటీ స్టైల్ కావాలి కాబట్టి సో నేను ఈ థీమ్ పిక్ చేసుకున్నాను. సో రాజభోజనం ఈ టైటిల్ అనేది ఎందుకు పెట్టాలనిపించింది మీకు? అంటే మన ఇండియన్ స్టైల్ రాజులకి ఒక తాళీ లాగా, సౌత్ ఇండియన్ స్టైల్ ఎస్పెషల్లీ ఒక పెద్ద ప్లాటర్ లో తాలీస్ వడ్డం చేసేవాళ్ళం, దాన్ని రాజా భోజనం అనేవాళ్ళు. సో నేను అదే నేమ్ తీసుకుని మేము ఇన్ని కైండ్ ఆఫ్ వెరైటీస్ తెస్తున్నాం కాబట్టి ఆ నేమ్ లో నేను లైక్ ఒక ఎబ్రివేటెడ్ కైండ్ ఆఫ్ థింగ్, తాలీస్ ఇన్ని ఐటమ్స్ తెస్తున్నాము అని చెప్పడం కోసం, అది నోట్తో కాకుండా ఒక నేమ్ లో స్పెసిఫిక్ గా చూపించడం కోసం నేను రాజా భోజనం పిక్ చేశాను. ఓకే అండి, మా వ్యూవర్స్ కి ఒక చిన్న మాట మీ లాస్ట్. ప్లీజ్ ఒక్కసారి రాజా భోజనం వచ్చి తిని మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండ్ రివ్యూ మాకు ఇస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. యాజ్ వెల్ యాజ్ మా ఫుడ్ ని సర్వ్ చేయాలి అనే కాన్సెప్ట్ మోటోతో స్టార్ట్ చేసిందే ఈ రాజా భోజనం. మేమేదో బిజినెస్ చేసుకోవాలనో ఇంకోటో కాదండి. ప్లీజ్ ట్రై వన్స్ అండ్ జస్ట్ లెట్ మీ నో. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు, మీ వాల్యుబుల్ టైం ని మాకు స్పెండ్ చేసి మాకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. సో గాయస్, ఇప్పుడే యమ్మీ డిషెస్ ని ట్రై చేసేసాను. అంబియన్స్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా హైదరాబాద్ లోని రాజభోజనం రెస్టారెంట్ కి వచ్చి యమ్మీ డిషెస్ ని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.